అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మానవుని దైనందిక జీవితంలో ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో వ్యాయామంతో తినే అలవాట్లు చూసుకున్నట్టయితే ఆహార అలవాట్లు కూడా పరిణతి చెందిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే సిద్దిపేట జిల్లాకు కొబ్బరి పువ్వుకు సంబంధించిన ఆటోలో విక్రయిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే కర్ణాటక కొబ్బరి పువ్వు అనేది అంత ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఈ కొబ్బరి పువ్వు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి సూర్యాపేటకు చెందినటువంటి శ్రీనివాస్ కూడా చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా గుండెకి సంబంధించి, కిడ్నీ స్టోన్కి సంబంధించి, థైరాయిడ్ సమస్యలు రాకుండా ఈ కొబ్బరి పువ్వు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి శ్రీనివాస్ కూడా చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. షుగర్ ఉన్న వారికి షుగర్ కంట్రోల్ చేస్తుంది. ముఖం కాంతివంతంగా చేయడానికి ఇది ఎంతో దోహదపడతాయని చెప్పి ఇప్పటికే కొబ్బరి పువ్వు వాడిన వారు కూడా చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా కొబ్బరి పువ్వుకు సంబంధించిన శ్రీనివాస్ నిర్వాహకుడు ఉన్నారు. ఇతను సూర్యాపేట నుంచి జీవనోపాధి కోసం కొబ్బరి పువ్వుకు సంబంధించిన కర్ణాటక నుంచి తీసుకొచ్చి కూడా జీవనాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. చెప్పండి శ్రీనివాస్, ఏంది ఉపయోగం వల్ల, ఇది కొబ్బరి పువ్వు ఉపయోగం వల్ల ఏంది లాభాలు ఏంది? కొబ్బరి పువ్వు నేచురల్ ఫుడ్ అండి. ఇది కొబ్బరి పువ్వు చెట్టు నుంచి ఎండిన కానీ చెట్టు మీద తీసి భూమిలో పెట్టి అది మొక్కగా చేసి 5 నెలలు, 4 నుంచి 5 నెలలు 6 నెలల మధ్య తీసుకొచ్చి దీన్ని సేల్ చేస్తూ ఉంటాం. దీనివల్ల కొలెస్ట్రాల్, 0 కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇందులో మన గుండెకున్న కొలెస్ట్రాల్ తీసేస్తుంది, గుండె జబ్బులు తీసేస్తుంది. చాలా ఉపయోగాలు దీంతో ఉన్నాయి. కిడ్నీ స్టోన్ కానీ, కిడ్నీలో ఇన్ఫెక్షన్ కానీ, దీనివల్ల చాలా ఇన్ఫెక్షన్ ఉన్నాయండి. మనకు థైరాయిడ్ గందులు కరిగిస్తుంది. ఇమ్యూనిటీ పవర్ పెరుగుద్ది. ప్రెగ్నెంట్కి కానీ చిన్నపిల్లలు కలుగుతుంది, చాలా మంచిదండి. ఇది ప్రెగ్నెంట్ వాళ్ళు ఎక్కువ తింటారు, ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుద్ది కాబట్టి బాగా తింటారు. ఇది చాలా మంచిది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీనివల్ల అనేక రోగాలు చాలా తగ్గుతున్నాయండి. దీనికి చాలా నేచురల్ కాబట్టి బాగుంటుంది. మన విత్తనాలు ఎట్లా మొలకట్టుకుంటామో దీన్ని మొలకట్టి తీసుకొచ్చినాం, అంత బాగుంటుంది. అంటే సమాజంలో జరుగుతున్న జీవన విధానంలో పొల్యూషన్ బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇవి తినడం వల్ల అంటే విరుగుడు ఉండే అవకాశం ఉందా? ఉంటుందండి. పొల్యూషన్ అంటే ఇది చాలా ఇమ్యూనిటీ పెరుగుతుందండి. ఇది మనం చెప్పనవసరం లేదు. మీ యూట్యూబ్ ఓపెన్ చేసి కొడితే కొబ్బరి పువ్వును కొడితే చాలండి. డాక్టర్ మంత్రి సత్యనారాయణ కానీ, లేకపోతే ఇంకా చాలామంది అలపతి డాక్టర్లు కూడా చెప్తారు దాని గురించి. అంటే ఇది 100 గ్రాముల కొబ్బరి పువ్వులో ఎన్ని క్యాలరీస్ ఉంటున్నాయి, ఎన్ని క్యాలరీస్లో విటమిన్, అంటే సి విటమిన్, డి ఏవి ఉన్నాయి. దీనిలో ఫైబర్ ఉంటుందండి. ఫైబర్ అంటే మనకు రోగనిరోధక శక్తి పెంచితే చాలా మంచిదండి. దీనివల్ల ఫైబర్ బాగుంటుందండి. అంటే వినియోగదారులకు చూసుకున్నట్టయితే కొబ్బరి పువ్వు ఎంతకు విక్రయిస్తున్నారు మీరు? 180 రూపాయలండి. 180, 2 150, 3 200 పర్ పీస్. అంటే ఎట్లా ఉంది గిరాకీ, ఎట్లా ఉంది మీకు? పర్లేదండి, మంచి సేలింగ్ ఉంది. ఇది పరిస్థితి. అంటే కొబ్బరి పువ్వు వల్ల విక్రయం కూడా బాగుంది. ఎందుకంటే ఆరోగ్యానికి అనుకూలంగా ఉన్నటువంటి కర్ణాటక కొబ్బరి ఎంతో దోహదపడుతుందని చెప్పి నిర్వాహకులు శ్రీనివాస్ చెప్తారు. అదేవిధంగా కొబ్బరి పువ్వును ప్రతిరోజు తింటున్నటువంటి స్థానికులు వినియోగదారులు ఉన్నారు. వారిని అడిగారు. సార్ చెప్పండి, అంటే ఈ సమాజం చూస్తుంటే ఇప్పుడు ప్రకృతి సిద్ధంగా వాటినే వాడుతున్నారు. ఆ విషయంలో మీరు ఎందుకు ఉపయోగిస్తున్నారు? ఇది అంటే యాంత్రికమైన జీవితంలో మనిషి సహజత్వాన్ని కోల్పోయిండు. మన ఉరుకుల పరుగుల జీవితంలో అనేకమైన రుగ్మతలకు బాధపడుతున్నాడు. ఇందులో ముఖ్యంగా వేధిస్తున్న సమస్య చక్కెర వ్యాధి, డయాబెటీస్ అనేది చాలా ప్రమాదంగా మారింది. దీన్ని ఎదుర్కోవడానికి సహజమైన పద్ధతిని అవలంబించాలని చెప్తున్న దృష్ట్యా గతంలో టూర్లు వెళ్ళినప్పుడు మాత్రమే ఈ కొబ్బరి పువ్వును తినేవాళ్ళము. అంటే దీని గురించి నాకు ఐడియా ఉంది. లోకల్లో మనం లేకపోవడం మూలంగా అరే లేకపోయింది అనే భావన ఉండే. ఇప్పుడు ఇక్కడ రావడం వల్ల కూడా మనకు ఈ ప్రాంతంలో కూడా చాలా వ్యాధుల నుండి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గుండెపోటును నివారిస్తుందనే విషయాన్ని నేను స్పష్టంగా చెప్పగలుగుతాం. నేను గతంలో కూడా కర్ణాటక రాష్ట్రానికి ఇప్పుడు టూర్ని వెళ్ళినప్పుడు రెగ్యులర్గా తినేవాడిని. ఇప్పుడు తగ్గింది. హైదరాబాద్లో కూడా రెగ్యులర్గా దొరుకుతుంది. ఇలాంటి సహజమైన అలవాట్లు చేసుకోవడం, సహజమైన ప్రకృతి సిద్ధంగా లభించే ఫుడ్ని తీసుకోవడం ద్వారా మనిషి జీవితంలో, అంటే మనిషి శరీర ప్రక్రియలో మార్పులు కూడా వచ్చి మంచి ఆరోగ్యాన్ని పొందే అవకాశం కూడా ఉంటుందని మాత్రమే బలంగా నమ్ముతా ఉన్నాను. అంటే మానవుని యాంత్రిక జీవనంలో ఉరుగులు పనులు పెట్టుకుంటూ తన ఉద్యోగంలో కావచ్చు, ఏ రంగంలో చూసినా కూడా బిజీ షెడ్యూల్లో ఉండే పరిస్థితుల్లో ఇటువంటి ప్రకృతి సిద్ధంగా వాడడం వల్ల ఆరోగ్యం ఎంతో మేలు చేస్తున్నా మీరు చెప్తున్నారు. అంటే నీతోటి సంబంధించిన వారికి ఏం చెప్తారు మీరు చివరగా? అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, ఎప్పుడైతే గతంలో వాడిన పాత పద్ధతులన్నీ మళ్ళీ తెరపైకి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మన రాగి సంకటే కావనండి, లేకపోతే మనము ఇప్పుడు చూస్తున్న చిరుధాన్యాలతో చేసిన మృతధాన్యాలతో చూసిన టిఫిన్లే కానివ్వండి. అందులో భాగంగా ఇది కూడా ఒకటి. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అనేది మనం అప్పుడు దొరుకుతుండే చాలా హెల్దీ అని, అది కొనలేకపోయారు. ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. అంటే మనిషి కూడా తన ఆరోగ్యానికి కావాల్సిన వాటిని సమకూర్చుకుంటున్నాడు. అంటే లభిస్తే తీసుకుంటున్నాడు. డబ్బులకు మనిషి పేయబుల్ కెపాసిటీ పెరిగింది కాబట్టి అన్ని తీసుకుంటుండు. మనం కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా అంటే కొన్ని శాఖలు వీటిని ఎంకరేజ్ చేస్తే ఈ ప్రాంతంలో బాగుంటుందని దీన్ని తీసుకోవాల్సిందిగా నా పర్సనల్ రిక్వెస్ట్ అందరికీ. అంటే మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మీరు తింటే? కొబ్బరి పువ్వు తినడం వల్ల ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే బాగున్నదండి,
చాలా బాగున్నది, హెల్త్ మంచిగా ఉన్నదని చెప్తే తిన్నాను, బాగున్నది. మానవుని జీవన విధానాన్ని మెరుగుపరచుకోవాలనే సదుద్దేశంతో ప్రకృతి సిద్ధంగా దొరికేటువంటి ఈ యొక్క కర్ణాటక కొబ్బరి పువ్వు తినడం వల్ల ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి స్థానికులు వినియోగదారులు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నిర్వాహకులు శ్రీనివాస్ కూడా ఈ యొక్క నాకు జీవనంతో పాటు ఈ యొక్క కొబ్బరి పువ్వు అనేది చాలా సేల్ చేయడం వల్ల నాకు ఎంతో దోహదపడుతుందని చెప్పి శ్రీనివాస్ కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్ ఆర్టీవీ, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.